గౌతమ్ గారు, కృష్ణా వాటాపై సంబంధించి కూడా తలో మాట మాట్లాడతారు. మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతాడు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏం మాట్లాడతాడో జనాలకు అర్థం కాని పరిస్థితి. ఎట్లా చూస్తారు? ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం అనేది మన తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. మనకు ఎన్ని నీళ్లు కావాలి, మనకు ఎన్ని లక్షల ఎకరాల సాగు ఉంది, ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలి, అసలు నాకు తెలిసి అయితే టీఎంసీలకు క్యూసెక్లకు తేడా కూడా తెలియదేమో ఈ ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ నిజంగా కూడా క్యూసెక్లకు టీఎంసీలకు ఆయనకు తేడా తెలిసి ఉంటే మనకు కృష్ణా వాటర్ ఎంత కావాలి, అదేవిధంగా గోదావరి వాటర్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మనం ఎంతవరకు పరిమితం కావాలి అనేది ఒక అవగాహన ఉంటుంది. ఈయన ఎక్కడైనా ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడింది కానీ, ఇంటెలెక్చువల్గా మన ప్రజలకు అవసరమైన అంశాల గురించి కానీ, నీటి వినియోగంలో మనకు ఏ రకంగా నీళ్ళు వస్తాయి, అసలు ఏ ప్రాంతంలో ఉంది, మన భౌగోళిక స్థితి ఏంది, మనం ఏ రకంగా ఎత్తిపోతలు చేసుకోవాలన్నా లేకపోతే మనం గ్రావిటీ ద్వారానే వాటర్ వచ్చే అవకాశం ఉందా అనే ఒక చిన్న లాజిక్ కూడా లేని పరిస్థితి ఈరోజు. అదేవిధంగా గతంలో అసలు కేసీఆర్ గారికి నీళ్ళ మీద ఏ అవగాహన ఉందని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి అదే ఒక దాంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో కూర్చొని అంటే సముద్రంలో 3,000 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఈరోజు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి మాట్లాడి ఒప్పుకున్న పరిస్థితి. ఇది చెప్పింది మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడి 3,000 క్యూసెక్లతో పాటు హైదరాబాద్ లోనే సముద్రం ఉందని చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మనకున్నాడు. అంటే ఆ మూడు వైపులా సముద్రం ఉందని చెప్పడం అంటే నిన్న ఒక వారం రోజుల క్రితమే ఏమో ఇక్కడ మన ఏది బీచ్ కూడా ఇక్కడ హైదరాబాద్లో పెడతామని చెప్పేసి వార్త వచ్చింది. అంటే ఏ రకంగా అంటే ఏ రకమైన అవగాహన ఉంది? ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సందర్భంలో ఉన్న ప్రజల అవసరాలేంది, ఆ అవసరాలని తీర్చే విధంగా మనం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏంది, దానికి మనం కృష్ణా వాటర్ని తీసుకురావాల్సిన ప్రణాళికలేంది, మనకి అసలు ఎంత వాట కావాలి, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట. ఇది ఒకటే కాదు నేను అంటుంది వాటాల విషయంలో. కానీ మీరు చూడండి, ఉద్యోగాలు పొన్నం ప్రభాకర్ ఎంత 60,000 ఉద్యోగాలు అని అంటే, ఇంకొక ఆయన బట్టి విక్రమార్క 70,000 ఉద్యోగాలు అంటాడు, లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు నీళ్ళు అయితే వాళ్ళకి అసలు అవగాహనే లేదు. వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంతో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య వాళ్ళకి తెలుసా? అసలు దాంట్లో నోటిఫికేషన్లు ఇచ్చి లేకపోతే ప్రక్రియనంతా పూర్తి చేసింది ఎవరో తెలుసా? వీళ్ళకు ఒక అవగాహన అంటూ లేదు సార్. మనం అనుకోవాల్సిన సురేష్ గారు, మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరించే విధంగా, వాళ్లకు అభివృద్ధి వైపుకు నడిపించే విధంగా తెలిసిన కేసీఆర్ గారికి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదండి. ఇది జగమెరిగిన సత్యం. ఎవ్వరు మాట్లాడుకున్నా, ఎవరు ఏ రకంగా మాట్లాడుకున్నా, దుమ్మెత్తి పోసినారా, ఏ రకంగా చెప్పినా కానీ ఈరోజు నెంబర్ 1గా ఈ తెలంగాణ ప్రజలకు అవసరమైంది, వాళ్ళకి కష్టం వస్తే అడ్డుపడేది ఎవరు అని అంటే అది కేసీఆర్ గారి పేరు. నీళ్లు మనకు ఏ రకంగా కావాలి, ఈ మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏముంది, ఏ వాగుంది, ఏ చెరువు ఉంది, వాటి నీటి కెపాసిటీ ఎంత, ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏంది, వాటిని ఎట్లా తీర్చాలని చెప్పేసి స్పష్టమైన అవగాహనతో ముందుకు పోతున్న ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గారు, సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన మనిషి అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలు, ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రజలకు అవసరమైంది కాదు. ఆయనకి ఏదైతే అవసరమో అదే, అంతే తప్ప ప్రజలు ఈ కృష్ణా వాటాలో వాళ్ళు ప్రజలకు ఏ రకంగా ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి, ఎన్ని టీఎంసీలు కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక అవగాహన లేదు, వాళ్ళు ఇచ్చే తీరు లేదు. వాళ్ళు రేపు రాబోయే రోజులలో పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటారు. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఒక 10 ఏళ్ళు వాళ్ళు అసలు అధికారం దూరంగా ఉన్నారు. ఈ తర్వాత అయితే ప్రజలు గమనించిన తర్వాత అయితే వాళ్ళు శాశ్వతంగా తెలంగాణ నుంచి దూరం అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. నీకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలకు నీళ్ల వాట ఎంత కావాలి, కృష్ణ వాట ఎంత కావాలి అని చెప్పేసి నీకు కొంచెం కూడా అవగాహన లేకుండా, మనం ఎంత తీసుకురావాలని చెప్పేసి చిన్నపాటి అవగాహన లేకుండా పరిపాలన కొనసాగిస్తే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి పరిపాలించడానికి ఏ విధంగా అర్హుడివి అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఏ రకమైన అర్హత ఉంది, ఏ రకమైన అర్హత లేదు. అసలు ప్రజలకు కల్పిస్తున్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేయట్లేదు, గాలి కొదిలేసింది. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత రాజకీయాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్నదే తప్ప ఎక్కడ ప్రజల యొక్క అభివృద్ధి కానీ, ప్రజల యొక్క ముందుకెళ్లే పరిస్థితి కానీ ఎక్కడ వాళ్ళ ప్రణాళికలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి
ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఆ గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, అది గ్రౌండ్లో అది ఫీడ్ అయి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద అచంచలమైన విశ్వాసం పెరిగే పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో నెలకొని ఉన్నది. కాబట్టి మొత్తం ఇటు గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణా వాటర్ కావచ్చు, మనకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా రేపు మనం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వాటాలు ఎవరి లెక్కలు వాళ్ళకి తేలుస్తాం, ఎవరి సంగతి వాళ్ళకి తేలుస్తాం. ఎవరు తెలంగాణ ప్రజలకు నీళ్ళ రూపంలో మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, అవన్నీ రేపు బయట పెడతాం. ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ అవినీతి జరిగింది, ఈ అవినీతి జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెప్పేసి ఏదైతే ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా, అసలు నీళ్ల విషయంలో ఏ రకమైన కుట్ర జరుగుతుంది, ఆంధ్రాకు అనుకూలంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలేంది, వాళ్ళ ప్రయోజనాలని నెరవేర్చే విధంగా మీరు రచిస్తున్న రచనలేంది, ప్రణాళికలేంది, ఇవన్నీ రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పెడతాం. ఇదే రేవంత్ రెడ్డి గారిని బట్టలు ఉడదీసి నడి బజార్లో నిలబెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.